హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ కారం పొడి. కాకరకాయ తిన్న వాళ్ళు కూడా దీన్ని చక్కగా తినేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదు. మా చెల్లి నాకు దీన్ని చేసి పంపించింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరి కోసం నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయ తీసుకున్నాను. నేను ఇలా రౌండ్గా కట్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. వేరుశెనగ పలుకుల్ని 50 grams తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ తీసుకొని మనం ఎండలో పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2 minutes అలా వదిలేయండి. 2 minutes తర్వాత కొంచెంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేపుకోండి. అప్పుడే కట్ చేసి ఫ్రెష్గా వేపేసుకోవచ్చు, కానీ ఎండలో పెట్టుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చు, వేరంగా కూడా వేగిపోతాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. మిగతావి కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేపుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువే వేసుకోండి. మాకైతే ఇక్కడ కరివేపాకు ఎక్కువగా దొరకదు, అందువల్ల నేను కొంచెమే వేపుకుంటున్నాను. మనం డీప్ ఫ్రై చేసుకునేవన్నీ చల్లగా అయ్యేం లోపల మనం ముందుగా వేపు పెట్టుకున్న పలుకుల్ని ఫస్ట్ వేపుకోండి. దాన్ని సపరేట్ ఒక గిన్నెలో వేసుకొని అదే మిక్సీ జార్లో జీలకర్ర, తెల్లుల్లి, కారం మిక్సీ చేసుకొని ముందుగా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వేరుశనగల పొడి, దాన్ని కూడా ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి కలిసినట్టుగా మిక్సీ చేసుకోండి. డీప్ ఫ్రై చేసినవి చల్లారిపోయి ఉంటాయి. ఇలా చేత్తోనే క్రష్ చేసుకోవాలి. అలా అని మెత్తని పౌడర్ లాగా ఏమీ అవ్వవు. ఎంతవరకు మనం వీలైతే అంతవరకు చేత్తోనే క్రష్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకోండి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన కాకరకాయ కారం పొడి తయారైపోయినట్టే. వేడి వేడి అన్నంలోనూ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.